అందరికీ నమస్కారం. ఇదేం బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. చేసుకో. ఇది కన్ఫర్మింగ్ బ్యాండేజ్. ఇది ఇక్కడ కాటన్, సపోజ్ ఇక్కడ తగిలింది అనుకో, ఇక్కడ కాటన్ పెట్టి దీనికి ఇలా చూడతారు. దీన్ని ఇది థర్మామీటర్, అందరికీ తెలిసిందే. ఇది ఫీవర్ చూడడానికి చెక్ చేస్తారు. ఇది మన హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ 98.6 ఫారెన్హీట్, 37 సెంటీగ్రేడ్స్. అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఫీవర్ వచ్చినట్టు. ఇది మెడికల్ టేప్, కాటన్ పెట్టి చుడతారు. ఇక్కడ సపోజ్ దెబ్బ తగిలింది అనుకోండి, ఇలా ఇక్కడ కాటన్ పెట్టేసేసి ఇలా చుడతారు. ఇది ఓఆర్ఎస్. ఎప్పుడన్నా మనకు నీరసం వచ్చినప్పుడు తాగుతారు. ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, ఐపీ. ఇవన్నీ ఇంజెక్షన్స్. ఇవన్నీ మనం సిలైన్స్ నుంచి అవన్నీ చేసుకుంటాం. ఇది అయోడిన్ సొల్యూషన్. ఎక్కడన్నా దెబ్బలు అయినప్పుడు కాటన్ దీంట్లో పెట్టి ఇలా సొల్యూషన్ పోసి ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు ఇలా పెడతారు. ఇది ఇంట్రావీనస్ కెనోలా. ఇది ఇక్కడ సిలైన్స్ పెట్టి ఇలా పెడతారు. ఇక్కడ నుంచి సెలైన్స్ ఇక్కడ వేపిస్తారు. ఇవన్నీ కెనుల్లా ఫిక్సేటర్. ఇలా ఈ సిలైన్ మీద ఇలా పెట్టినప్పుడు దీని మీద ఒక టేప్ లాంటిది వేస్తారు. అది మూవ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. 3 types ఆఫ్ IV సొల్యూషన్స్ దీని నుంచి వెళ్తుంది. డిఫరెంట్ టైమ్స్లో ఇది మనం సపోజ్ ఇటు నుంచి లైను, ఇటు నుంచి గ్లూకోజ్ అలా పంపించడానికి యూజ్ అవుతుంది. ఇది డెటాల్ అందరికీ తెలిసిందే. ఇది యాంటీసెప్టిక్ సొల్యూషన్. ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉపయోగిస్తారు. దీని పేరు మాస్క్స్. ఈ హెడ్ క్యాప్స్ హెయిర్ సపోజ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు, సర్జరీస్ చేస్తున్నప్పుడు డాక్టర్ నుంచి హెయిర్ పడకుండా ఉపయోగిస్తారు. ఈ సర్జికల్ గ్లౌస్ సర్జరీ చేసుకునేటప్పుడు యూస్ చేస్తారు. ఇవి కూడా సర్జికల్ గ్లౌజే. దీన్ని గాజ్ అని అంటారు. సపోజ్ ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, ఇలా కాటన్ పెట్టి దీంతో ఇలా చుట్టేస్తారు. ఇది కాటన్ అందరికీ తెలిసిందే. ఇది స్టెథోస్కోప్. ఇది పీడియాట్రిక్ వాళ్ళేది. అండర్ 12 years వాడతారు.